సచ్చి మళ్ళీ పుట్టొచ్చిన నా కంటపడక. ఇగో మాస్టర్ అన్న బస్ టికెట్ పంపించిండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాంటి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాంటి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా. లవ్ లెటర్ చదువుతున్నావా ఏంది? శివ మాణి అరే సరెండర్ కావని సచ్చిండ్రే ఇద్దరు అవులాగాళ్ళు. సౌండ్ ఎక్కువగా వస్తుంది సార్. ఏం కాదులే, నువ్వు ఊరుకో. సౌండ్ ఇంకా ఎక్కువైంది సార్. ఏంటో చూడవయ్యా. సరే సార్. చెప్పరా మాస్టర్. నువ్వు ఎవరు? దీని వెనక ఎవరున్నారు? నువ్వేం చేస్తుంటావు? పిల్లల్ని ఎందుకు వాడుకుంటున్నావు? ఇవేవి నాకు తెలియదు, కానీ తెలుసుకుంటాను. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని పనిచేసే నీలాంటి పాడుకో నా కొడుకుల్ని కనిపెడతాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందు నుంచొని ఆ ఇద్దరు పిల్లల చావుకి సమాధానం నీతోనే చెప్పిస్తాన్రా. మాస్టర్, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు. అయినా నేను చెప్తున్నాను విను. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయరా, వస్తున్నాను రా. లెక్క లేనిపోయేది మాస్టర్ ఎవరు?
అయ్యో దాసన్న ఆయన మళ్ళీ వచ్చిండు మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా చెప్పన్నా మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టర్ మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు ఏం మాస్టర్ అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాట అది ఏదో ఉంది చిట్టి స్టోరీ ఏయ్ చిచి చిట్టి కాదురా సాడ్ స్టోరీ లెట్ మీ టెల్ ఎ సాడ్ స్టోరీ ఉమ్మని కమ్మని సమ్మని సోయ్ సోయ్ చిల్ మారో బాపీ చిల్ మారో బాపీ ఏ మాస్టర్ చిల్ మారో బాపీ పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్ 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు. అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే వాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏజీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బెవర్ చదువులు. పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే. సార్ ఊకే క్వశ్చన్ వేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు. ఇంతకు ముందు వీళ్ళని మార్చాలని వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు. కానీ నా కథ వేరు. నాకెవరూ లేరు సార్. ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శవాలుగా వెళ్ళటం చూసినప్పుడు ఆ కళ్ళు నాలుక చచ్చిపోయాను సార్. చూడండి, మీరు సాయం చేస్తానంటే మొత్తం అంతా మార్చి చూపిస్తాను. దానికోసం నా ప్రాణం పోయినా నాకు వెంట్రుకతో జీవితం ఇలా చేసి చూపిస్తాను. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి చట్టం ప్రకారం ఏం చేసినా సరే మీ వెనక నేనుంటాను సార్. దూరంగా ఎన్నాళ్ళుగా అల్లాడినా ఇంకా కాలం మారనుంది మొత్తంగా. అలవాటు ఆత్మరా ఔచెయ్యరా. మాట్లాడాను. ఇంకో 2 రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు. ఇట్రా ఏం చెప్పు అన్నా, దీని అంతటి కారణం ఇదేనట. కేసు పెట్టింది కూడా ఇదేనట. ఇప్పుడే మన కుర్రోళ్ళు ఫోటో పంపించారు. దీన్ని ఏం చేద్దామని. ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా? పురోహితుని పిలిచి లగ్గం పెట్టించుకో త్వరా. భవానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవడైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి. అలాంటప్పుడు నీకెందుకు ఈ పదవి పిచ్చి? చంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటది. అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటది కదా. దీని తర్వాత రాజకీయాల్లో పోతా. అక్కడికి పోనీకి ఎంతమందిని చంపాలో తెలియట్లే. అర్థం కాలేదు భవానీ. పాపపుణ్యాలు పిల్లలు మోస్తారు.
పెళ్లి కొడుకులో వచ్చావు? అవు బాబా, గెట్టపే మారిపోయింది కదా. మాస్టర్ పాఠాలు చెప్ప నీకు వచ్చిందేమో. అవును, ఈయనకి షాదీ అయి ఉంటుందా? ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా.